ఏ బుక్ కావాలండి? విల్ ద లివింగ్ ఇయాన్ నవల్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో చూడకపోయారా? చూసానండి, లేదు. అసలు బుక్ లైబ్రరీలో ఉందో లేదో కౌంటర్ లో కనుక్కోండి. ఓకే. చూడలేదండి, సారీ. సారీ మేడం, ఆ బుక్ మన లైబ్రరీలో లేదు. ఆ బుక్ కోసం సిటీ మొత్తం తిరిగాను మేడం, ఎక్కడా దొరకలేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ బుక్ కావాలని అడిగారు? విల్ ద లివింగ్ ఇయాన్ నవల్. ఓ, ఈ బుక్ మీకు ఎక్కడ దొరికిందండి? లక్కీగా సెకండ్ హ్యాండ్ బుక్ షాప్ లో ఓ, దొరికింది. యు ఆర్ సో లక్కీ. ఇఫ్ యు డోంట్ మైండ్, ఈ బుక్ నాకు ఇస్తారా? 2 days లో చదివిస్తాను. yes, why not, take it. Oh, thank you. ఏంటా లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నావు? రైట్ హ్యాండ్ తో తినడం లేదు కాబట్టి. రైట్ హ్యాండ్ తో ఎందుకు తినడం లేదు? లెఫ్ట్ హ్యాండ్ తో తింటున్నాను కాబట్టి. చేతిగా ఖర్చీఫ్ ఏంటి బాబాయ్? ఫ్యాక్షన్ ఏమైనా అయిందా బాబాయ్? ఏమీ కాలేదు బాబాయ్. మరి ఎందుకు బాబాయ్ ఖర్చు? డోంట్ టచ్. కడుక్కునే చేత్తో కడుపుకు తింటున్నాడంటే రైట్ హ్యాండ్ కి ఏ గజ్జో తామరో వచ్చుండాలి. హలో. హలో మురళీకృష్ణ గారు. నా పేరు మీకెలా తెలుసు? మీ బుక్ మీద ఉంది. బుక్ చదివేశారా? బుక్ చాలా బాగుంది, మళ్ళీ చదవాలనిపిస్తుంది. అయితే చదవండి. అయితే 2 days తర్వాత ఇస్తాను. 2 days కాకపోతే పర్మనెంట్ గా మీ దగ్గర ఉంచుకోండి. అలాగే. బుక్ అమౌంట్ ఎంతో చెప్పండి. సారీ అండి, మీరు ఫ్రెండ్షిప్ కూడా ఇలా వాల్యూ కడతారనుకోలేదు. ఐఎమ్ సారీ అండి, నా ఉద్దేశం అది కాదు. మీరు నిజంగా నన్ను ఫ్రెండ్ కింద ట్రీట్ చేస్తే ఆ బుక్ నా గిఫ్ట్ కింద ఉంచుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.